చాలా 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 డేస్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరగబోతుంది. ఏం ఫంక్షనో ఐడియా వచ్చుంటది. ఇది మా చెల్లె ఈరోజు మెచ్యూర్ అయింది. ఇగ మా ఇంట్లో నా తర్వాత అదే. ఇగ మా పెళ్ళిళ్ళకే పెద్ద ఫంక్షన్ అన్నమాట. ఇది లాస్ట్ ఫంక్షన్. మళ్ళీ నా పెళ్ళైతేనే ఫంక్షన్. అయితే ఫస్ట్ అయితే మా సైడ్ ఫస్ట్ రోజు కూర్చోబెట్టే ముందు ఇట్లా పిండి వంటలు చేసి, నువ్వుల లడ్డూలు చేసి, ఆ చెక్క బొమ్మకు బట్ట కట్టి, ఆ బొమ్మను తయారు చేసి ఫస్ట్ మెచ్యూర్ అయిన అమ్మాయిని ఇట్లా తెల్ల బట్ట మీద కూర్చోబెట్టి, అట్లా మూలలకు 5 కుడకలు పెట్టి, బియ్యం పోసి, పసుపు, కుంకుమేసి, ఆ బొమ్మను పక్కకు పెట్టి, జొన్న చెట్టుని పెట్టి, ఇగ ఊర్లో వాళ్ళందరికీ చెప్పొస్తాం కాబట్టి వాళ్ళందరూ వచ్చి పసుపు, కుంకుమ పెట్టి, బియ్యం పోసి, దానికి కుడకలేసి తర్వాత బ్లెస్ చేసి ఎళ్ళిపోతారు. ఇక థర్డ్ డే రోజు ఎర్లీ మార్నింగ్ లేసి దానికి తలస్నానం చేపిస్తారు. అండ్ ఫిఫ్త్ డే రోజు అప్పటిదాకా దాన్ని ఎవరు ముట్టుకోకుండా సైడ్ కూర్చోబెడతారు మా సైడ్ అయితే. అండ్ ఈ ప్రాసెస్‌లో దానికి ఒక కుడికిచ్చి ఆ కుడకని బ్రేక్ చేయమంటారు. ఆ కుడక ఎన్ని ముక్కలైతే అంతమంది పిల్లలు పుడతారు అని అంటారు. ఇక అది నిజమో కాదో తెలీదు. దానికి 4 వక్కలయింది. ఇక నలుగురు పిల్లల్ని కంటామాలే గానీ పెద్దవాళ్ళు అట్లా చెప్తే నమ్మాలి. ఇక 13th తర్వాత ఫంక్షన్ ఆ రోజు కలుద్దాం.